హాయ్ అందరికీ. ఈరోజు అయితే మేము విజయవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మీకు ఆల్రెడీ తమ్మునేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఫ్యామిలీతో అయితే మేమందరం అయితే టెంపుల్కి వెళ్తున్నాం. విజయవాడ తిరునాళ్ళు జరుగుతుంది, అలాగే దేవుని దర్శించుకుంటాము. అందరం వెళ్తున్నాం. ఆటో అయితే పార్కింగ్ చేసామండి. ఆటో అయితే లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. ఆటో అయితే ఒకసారి మేమైతే పార్కింగ్ చేసాము. అక్కడ పార్కింగ్ చేసి చాలా దూరం అయితే నడిచాము. అందరం నడుచుకుంటూ వెళ్తే నేనైతే వీడియో తీస్తున్నాను. అందరూ నాయంకే చూస్తారు. అలాగే కొంచెం సిగ్గేసింది. ఏం పర్లేదు, మనకి అలవాటే కదా, యూట్యూబర్స్ అంటే అంతే కదా, అన్నీ పట్టించుకోకూడదు అబ్బా. సరే అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. అందరూ తల ఒకటి ఇచ్చుకుని. ఇచ్చుకోలేదంటారా? నేను కూడా పిచ్చుకున్నాను. వీడియో కొంచెం ఆపేసి, ఓకేనా. అక్కడక్కడ సౌండ్లు ఆపాల్సి వస్తుంది అబ్బా. ఎందుకంటే మీకు తెలుసు మనం ఎందుకు సౌండ్ ఆపుతాం, మీకు తెలియదా? మన యూట్యూబర్స్ అందరికీ తెలుసు. అందుకే అక్కడ సౌండ్ ఆపాల్సి వచ్చింది. మా అమ్మ అయితే హాయ్ చెప్పేస్తుంది అందరికీ, హాయ్ అని. మా అక్క కూడా యూట్యూబ్ చేస్తుంది ఫ్రెండ్స్. తనది కూడా చూడండి, సువర్ణ విలేజ్ వ్లాగ్స్, దారిలో సువర్ణ విలేజ్ వ్లాగ్స్ అయితే చూసేయండి. మీకు అంతా చూపించేస్తాను, అది కూడా చూసేయండి. ఇక్కడ అయితే ఒక ట్విస్ట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే గర్భగుడిలోకి అయితే వీడియోస్ అలౌ చేయరంట. నేను అక్కడికి కొంచెం బతులాడాను, తీసుకుంటానని చెప్పేసి. అయితే అక్కడ నూనె డబ్బాలు అమ్మడానికి కూర్చున్నారు కదా, వాళ్ళైతే వెళ్ళనివ్వలేదు లోపలికి, వీడియో అలౌ చేయలేదు లోపలికి. ఇక నేను వీడియో అనేది లోపలికి తీయలేకపోయాను. ఇప్పుడైతే మేమైతే మెట్లు ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నాము. కొండపైకి అయితే ఎక్కుదామని అందరం అనుకున్నాము. అందరంటే నేను, మా ఆయన, మా అన్నయ్య, మా అక్క, మా బావ, మా వదిన అయితే మరింతల్లి అక్కడ వరకు అయితే ఎక్కుదామని అనుకుంది. అక్కడ దాకా ఎక్కింది. నేను కూడా మరింతల దాకా ఎక్కారు. ఎందుకంటే ఇంకెక్కలేకపోయాను అసలు. స్టార్టింగ్ దేవుడిని తలుచుకుంటుంది అదిగోండి, మా రెడ్ కలర్ మా శారీ, మా వదిన, మా పెద్ద పిల్ల కూడా అయితే ఎక్కింది మరింతల వరకు. మాదిగో మా అక్క వాళ్ళ అబ్బాయి. మా పెద్ద పిల్ల అయితే ఏడ్చేసింది. అసలు సగం దాకా వచ్చినాక ఎక్కలేనని చెప్పి ఏడ్చేసింది. చూడండి ఎలా పరిగెడుతున్నారు అది ఇద్దరు. ఎక్కలేని ఏడ్చేసేసరికి మా అన్ని పాపం భుజాల మీద ఎక్కించుకుని సగం వరకు అయితే ఎక్కించుకుని నడిచాడు. నేనైతే మరింతల వరకు దేవుడా అది ఎక్కించి తండ్రి ప్రభువా నన్ను సహాయం ఎక్కే వరకు అని చెప్పేసి ఆ నోట్లో అనుకుంటూనే ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అది వంటలు చేసుకుంటున్నారు అక్కడ.
అయితే నేను అనుకుంటూనే ఎక్కువ దేవుడా 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 అనుకుంటానే మరింతల వరకు అయితే ఎక్కేసాను. నేనైతే ఎక్కేసాను. ఇంకా దేవుడి దగ్గర సిలువు దగ్గరికి అయితే నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే హెవీ ఒళ్ళు వచ్చేసింది కదా. నేను ఎక్కలేకపోయాను. మా పిల్లని, మా పెద్ద పిల్లని భుజం మీద ఎక్కించుకుంటాక మా ఆయన్ని అక్కడ రాయి ఎక్కిస్తున్నాడు. అది నడవలేను, నేను ఇంకా నడవలేను, ఏడుతుంటే ఎక్కమ్మా అని భుజం ఎక్కించుకుంటున్నాడు మా అన్నయ్య. ఇక నేనైతే నడవలేకపోయాను ఫ్రెండ్స్, ఇక పైకి ఎక్కలేకపోయాను. ఇక మా అన్నయ్య, మా ఆయన, మా అక్క, మా బావ అయితే సిలువు దగ్గర దాకా ఎక్కారు. మా ఆయన్ని అయితే నేను వీడియో తీసుకురమ్మని చెప్పాను. కొంచెం నేను అక్కడ దాకా నేను రాలేను కదా అని చెప్పేసి వీడియో తీసుకురా, మా అక్క అయితే క్లిప్స్ తీసుకుంటుంది. అదిగోండి నేను ఇక్కడ ఉన్నాను కింద, మా ఆయన, మా అక్క వాళ్ళ అబ్బాయి, మా పిల్ల అయితే ఇదిగో పైన. అక్కడికి ఎక్కేసారు, నేను ఇంక ఇక్కడే ఉన్నాను. మేము అందరూ కూర్చున్నాము. స్టెప్ కంటే కొంచెం ఎదరికెళ్ళినాక కూర్చోవడం, కొంచెం ఎదరికెళ్ళాక కూర్చోవడం జరిగింది. మంచినీళ్ళు తాకుండా కూర్చున్నాను. అదిగోండి మా అక్క వాళ్ళు ఇది వస్తున్నారు. ఇదిగోండి నేను ఇక్కడ ఉండి వీడియో తీస్తున్నాను. మా ఆయన వాళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. హాయ్ చెప్తున్నారు మా పిల్లలు. మా ఆయన నవ్వుతున్నాడు. లొకేషన్ చూడండి, విజయవాడ. అదంతా అసలు భలే ఉంది కదా. అదన్నీ ఇల్లులు చూడండి, ఎన్ని ఇల్లులు ఉన్నాయో చూడండి, బాగుంది. ఇంకా అయితే నేను సిలువు దగ్గరికి అయితే అసలు నేను ఎక్కలేకపోయాను. ఇంకా మా ఆయన అయితే ఎక్కాడు, మా పిల్లలు ఎక్కారు. ఇదిగో మరింతల్లి దగ్గరికి అయితే వచ్చాను నేను. మరింతల్లి దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చాము, మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను. వీడియోస్ తీసుకున్నాను. ఇవ్వండి తిరిగే వీడియో తీసుకున్నాను. ఇదంతా తీసాను కానీ పైదాకా అయితే నేను వెళ్ళలేదు. పైదాకా వెళ్ళింది కూడా మీకు చూపిస్తాను చూడండి. మా ఆయన అయితే వీడియో తీసాడు కదా, అదైతే మీకు చూపిస్తాను. నేనైతే వెళ్ళలేదు. మా ఆయన్ని వీడియో తీసి నా ఫోను తీసుకురా అని చెప్పి వీడియో తీయడానికి అయితే ఫోన్ ఇచ్చి పంపించాను. అందరూ అయితే వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, బోల్డ్ మంది. అసలు నేనైతే మన వీడియో తీసే సెల్ఫీ స్టిక్ అయితే తీసుకుని వెళ్ళాను నేను. ఆ సెల్ఫీ స్టిక్తోనే నేను వీడియోలు తీస్తుంది. అందరు నా వంకే చూస్తున్నారు, ఎవరు యూట్యూబర్ వచ్చేసింది అని. మనం అంత పెద్ద యూట్యూబర్ కాదు కదా, చిన్న యూట్యూబర్ని. ఇంకా ఇప్పుడే కదా మనం ఫేమస్ అవుతున్నాం, అప్పుడే అవ్వలేదు కదా. అందరూ ఏంట్రా పెద్ద యూట్యూబర్ వచ్చేసింది అనుకుంటూ చూస్తారు. నాకు భలే సంతోషం వేసింది అబ్బా. అది మీకు పంచుకుంటున్నాను మీతో, అంతే, అదో హ్యాపీనెస్. ఓకేనా? అయితే చూసేయండి వీడియో అంతా. ఆయన అయితే ఎక్కడం స్టార్ట్ చేశాడు, పైకి వీడియో తీస్తున్నాడు అనుకుంటా. ఇది అవును, తీస్తున్నాడు. నేనైతే ఎక్కలేకపోయాను కదా. మా ఆయన అయితే వీడియో తీయడం మొదలుపెట్టాడు. స్పీడ్గా పరిగెడుతున్నాడు అనుకుంటా, వీడియో కదులుతూ ఉంది. మనకులాగా వీడియో తీయడం రాదులేదబ్బా. నీట్గా అలా షేక్ చేస్తున్నాడు ఫోన్ని. నీట్గా తీయాలి, తీయకుండా చూడండి. వీడియో తీయమని ఇస్తే ఎలా తీసాడో, అయ్యో. సరేలే ఫ్రెండ్స్, ఎలాగోలా వెయిట్ చేసుకుని చూసేయండి అబ్బా వీడియోస్ చివరి వరకు చూడండి అబ్బా. దేవుడు దగ్గరికి వెళ్ళాం కదా, దేవుడు వీడియో చూడండి ఎంత బాగుందో. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, వీడియో చూస్తున్నారా? స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే ఫ్రెండ్స్ మరింతల దగ్గరికి ఎక్కేసరికి నాకు అసలు మామూలు ఆవేశం రాలేదు. అసలు అమ్మో, గుండేమో అసలు స్పీడ్గా కొట్టేసుకుంటుంది, టక అని అసలు స్పీడ్ కొట్టేసుకుంది గుండేమో. ఆవేశం వచ్చేసేస్తుంది. అదిగో మా అక్కని తీస్తున్నాడు అంట వీడియో. అదిగో మా అక్క, మా బావ వస్తున్నారు. నడుము మీద చేతి పెట్టేసుకుంది. ఎందుకంటే ఒళ్ళు కలవాలి కదా ఫ్రెండ్స్, వెలుగులలో నడవలేము. సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే సింపుల్గా నడిచేస్తారు, ఒళ్ళు కలలో నడవలేము. అలా నాకైతే ఆవేశం వస్తుంది. స్పీడ్గా శ్వాస ఏంటంటే మనం స్పీడ్గా అందుకోవాల్సి వచ్చింది. పైకి ఎక్కేసరికి నేను దేవుణ్ణి నన్ను క్షమించయ్యా, నేను పైదాకా రాలేకపోయాను. మా ఆయన వస్తున్నాడు కదా,
మమ్మల్ని నన్ను క్షమించు రాలేనందుకు అని చెప్పి ఇక్కడే ప్రార్థన చేసుకుని నేను రిటర్న్ వెనక్కి అయితే మా ఆయనకి ఫోన్ ఇచ్చేసి రిటర్న్ వెనక్కి వెళ్ళిపోయాను. ఇంకా మా ఆయనను మా అన్నయ్య మా అక్క మా బావ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. వీళ్ళైతే స్పీడ్గా పైకి వచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కొంచెం బ్యాక్ ఉన్నారు, స్లోగా వస్తున్నారు. వాళ్ళైతే వీడియో తీస్తున్నారు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా. విజయవాడలో ఉన్న వాళ్ళందరూ రోజు వెళ్ళొచ్చు చక్కగా, దగ్గర ఉన్న వాళ్ళు. నేను మట్టికి వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్, సారీ. మా ఆయన అయితే తీసుకురమ్మన్నాను, వీడియో సరిగ్గా తీయట్లేదు. చూడండి ఎలా తీస్తున్నాడు, ఓ షేక్ ఆడిచ్చేస్తున్నాడు ఫోన్ని. నేనైతే స్టార్ట్ చేశాడు అనుకుంటా ఎక్కడం కొండపైకి. అయ్యో వీడియో తీయ్యా అని పంపిస్తే వీడియోని ఎలా తీస్తున్నావయ్యా, అడ్డదిడ్డాలుగా తీస్తున్నాడు వీడియోని. అయ్యో. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నేను పెట్టిన వీడియో మొదటగా మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా దొల్లుకుంటూ వచ్చేస్తాయి. వీడియో సరిగ్గా తీయవబ్బాయి, ఏం తీస్తున్నావు నువ్వు? అయ్యో ఎక్కలే. మా బాబాయ్ది ఎక్కలే పోతున్నాడు, బాటిల్ ఇచ్చుకుని ఎక్కుతున్నాడు చూడండి. ఎక్కలే పోతున్నాడు అనుకుంటా. అదిగోండి మా ఎక్క అయితే అక్కడే ఉంది. అయ్యో పాపం, నేనుంటే తోడికి ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటా వెళ్ళేవాళ్ళమే. నేను లేను కదా, ఒక్కతే వస్తుంది ఫ్రెండ్స్. స్లోగా నడుచుకుంటూ వస్తుంది పాపం. దేవుడు ఎలాగోలా అయితే పై దాకా అయితే తీసుకువెళ్ళాడు అందరినీ. ఇంకా వచ్చేసిన తర్వాత మా ఆయన అయితే కాళ్ళు పట్టేసి కాళ్ళు లేకపోతే అన్నాడు. వారిని ఈ గోదోడు కూడా వెళ్ళాడు ఫ్రెండ్స్. మీకు చెప్పాలి అంటే వాడు కూడా వెళ్ళాడు, చిన్న పిల్లడు కూడా పైకి ఎక్కేసాడు. చిచ్చి సిగ్గులేదబ్బా నీకు మరి అంటారా? నేను ఎక్కలేకపోయాను, ఆడెక్కేసాడు పైకి. సరే సోదంతా ఎందుకు, వీడియోని చూసేయండి. వాళ్ళు ఎక్కి దిగేవాడు మూడైపోద్ది, త్వరగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెడతా, పర్మిషన్ లేదేమో. పైన ఉండ తీసుకుని ఇంకా కొద్దిగా బాగుంటుందా? కొద్దిగా ఏం చూడాలి వచ్చేస్తున్నారు నాకు. అది ముగ్గురు ఉండేది.
మళ్ళీ మా అక్క అయితే అందరం కింద దిగేసిన తర్వాత అందరం మేము వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసాం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కూర్చొని అయితే భోంచేసాం. పులిహోర చికెన్ కర్రీ అయితే వండుకొచ్చింది మా అక్క. మేమందరం అయితే భోంచేసేస్తున్నాం. మా పెద్ద పిల్లని అయితే వీడియో తీయమని చెప్పాను. ప్లీజ్ నా వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.